So project title, a unidirectional cascaded high power wind converters with reduced number of active devices. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఒక హాఫ్ షోర్ విండ్ టర్బైన్ యొక్క సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక మీడియం వోల్టేజ్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ క్యాస్కేడెడ్ హై పవర్ విండ్ టర్బైన్స్ ఓకేనా విత్ రెడ్యూస్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ డివైజెస్. సో దీనివల్ల ఏమవుతుందంటే వోల్టేజ్ కరెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యి సో పవర్ లాసెస్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా మనం చేస్తున్నాం ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే మిటిగేషన్ ఇష్యూస్, సో కరెంట్స్ కానీ ఏమైనా హెవీగా ఉన్నప్పుడు కూడా సో రెడ్యూస్ చేయగలుగుతుంది. సో అవి రెడ్యూస్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక న్యూ డిజైన్ని మనం సజెస్ట్ చేస్తున్నాం, రైట్. సో బేసిక్ ఇక్కడ ఒకసారి అప్డేట్ చేసినారంటే సో దిస్ ఇస్ ద విండ్ పవర్ కన్వర్షన్ సిస్టమ్ యూజింగ్ ఏ క్యాస్కేడెడ్ హెచ్ బ్రిడ్జ్ కన్వర్టర్. సో ఈ విధంగా ఉంటుంది పీవీ సిస్టమ్ అనేది విండ్ జనరేటింగ్. సో ఈ విండ్ జనరేటింగ్ నుంచి పవర్ కన్వర్షన్ అనేది చేస్తున్నాం. చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ ఏ క్యాస్కేడెడ్ హెచ్ బ్రిడ్జ్. ఇక్కడ చూడండి ఓకేనా. సో దీని ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి మా ఫిగర్ నెంబర్ 2, పవర్ కన్వర్షన్ సిస్టమ్ యూజింగ్ క్యాస్కేడెడ్ హెచ్ బ్రిడ్జ్ కన్వర్టర్. సో దీని ఏం చేస్తున్నామంటే ఓవరాల్ స్ట్రక్చర్ అంటారు ఏ, బి అనేది ఆ పర్టికులర్ కన్వర్టింగ్ స్టేజ్ని ఎలా జరుగుతుంది అనేది బి ఓకేనా. ఒక సింగిల్ మోడల్ తీసుకుంటే ఏ విధంగా జరుగుతుంది అనేది. సో టోటల్గా మనం ఎలా జరుగుతుంది అనేది చూడండి. జనరేటర్ సైడ్ యూనిట్ డైరెక్షన్ కన్వర్టర్ ఒక హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తాం ఓకే. సో ఈ డిజైన్ని మనం సిమ్యులేషన్లో డిజైన్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ని మనం అనలైజ్ చేయాలి. ఈ విధంగా అనలైజ్ చేస్తున్నాం. ఒక యూనిట్ డైరెక్షన్ పవర్ ఫ్లో ఫిగర్ నెంబర్ 11. సో జనరేటర్ సైడ్ కాడ వచ్చే అవుట్పుట్స్ అనేది మనం మెజర్ చేస్తున్నాం. అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ జనరేటర్ యొక్క అవుట్పుట్ కరెంటు, అవుట్పుట్ వోల్టేజ్, జనరేటర్ సైడ్ వచ్చే కరెంటు వోల్టేజ్ మా డీసీ బస్ వోల్టేజ్, జనరేటర్ సైడ్ వోల్టేజ్ డీసీ బస్ వోల్టేజ్ని మెజర్ చేస్తున్నాం. అండ్ ఆల్సో జనరేటర్ సైడ్ కన్వర్టర్ యొక్క డైనమిక్ స్టేట్, ఇది స్టడీ స్టేట్ కండిషన్, ఇది డైనమిక్ స్టేట్. సో ఈ 2 స్టేట్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఫిగర్ నెంబర్ 11 అండ్ ఫిగర్ నెంబర్ 12. సో ఏ విధంగా చూడాలి అంటే సో దిస్ ఇస్ ద నార్మల్ స్టేట్, స్టడీ స్టేట్ కండిషన్. సో ఈ స్టడీ స్టేట్ కండిషన్ని మనం సిస్టంలో అంటే మన అకార్డింగ్ టు మన ప్రపోజ్డ్ సిస్టమ్ ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఈ విధంగా చూడండి. సో ఈ విధంగా విండ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా రన్ చేయాలంటే సిమ్యులేషన్ని, సో అక్కడ ప్లే బటన్ చూడండి, అక్కడ రన్ చేస్తే సిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇవి మన కన్వర్టింగ్ స్టేజెస్. సో ఈ నుంచి ఒక క్యాస్కేడెడ్ హెచ్ బ్రిడ్జ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసి సో దాని తర్వాత కన్వర్ట్ చేస్తున్నాం. ఆ కన్వర్ట్ చేసిన దాన్ని డీసీలోకి మళ్ళీ డీసీ టు ఏసీ కన్వర్ట్ చేసి మనం గ్రిడ్కి యూజ్ చేస్తున్నాం ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది సిస్టమ్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ 1లో ఉంది కదా, సో ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ద సింగిల్ మోడల్ స్ట్రక్చర్ ఓకేనా. సో అది అక్కడే మనం అబ్జర్వ్ చేస్తున్నాం, మన బేస్ పేపర్ బేస్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది. ఈ సింగిల్ మోడల్ స్ట్రక్చర్ని మనం కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసి ఒక హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్తో కనెక్ట్ చేసి డీసీలో కన్వర్ట్ చేసి ఆ డీసీ నుంచి మళ్ళీ ఏసీలోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఈ విధంగా. సో ఇది ఇస్ ద ట్రాన్స్ఫార్మర్. సో ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఏసీలో కన్వర్ట్ చేసి గ్రిడ్కి కనెక్ట్ చేస్తున్నాం. ఈ టోటల్ కంట్రోలింగ్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అక్కడ యూజ్ చేసే యాక్టివ్ పవర్ డివైజెస్ ఉన్నాయి కదా, సో అవి రెడ్యూస్ చేయడం వల్ల మనకు కావాల్సిన వోల్టేజ్ పర్ఫార్మెన్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్లో వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఇంప్రూవ్ చేస్తున్నాం, మీడియం వోల్టేజ్ ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ రెడ్యూస్డ్ యాక్టివ్ పవర్ డివైజెస్ ఇన్ అవర్ ప్రపోజ్డ్ సిస్టమ్. సో ఈ యాక్టివ్ పవర్ డివైజెస్ని ఏ విధంగా రన్ చేస్తున్నానంటే 2 types ఆఫ్ స్టేజెస్ రైట్. నార్మల్ స్టేజ్ యూజ్ చేస్తున్నాం, డైనమిక్ స్టేజ్ యూజ్ చేస్తున్నాం. ఈ 2 స్టేజెస్ వేవ్ ఫార్మ్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ఫిగర్ 11 ఫిగర్ 12. సో దిస్ ఇస్ ద నార్మల్ యూనిట్ డైరెక్షన్ పవర్ ఫ్లో సిస్టమ్. సో దిస్ ఇస్ ద డైనమిక్ స్టేట్ ఓకే. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మెజర్మెంట్స్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం.
సో వోల్టేజ్, కరెంటు, DC voltages. Okay. So this is the our steady state condition, and next one is this is the dynamic state. So the dynamic state of condition. Okay. సో ఇందులో మనం ఏం యూస్ చేస్తున్నామంటే సో ఈ విధంగా ఉంటుంది. విండ్ యొక్క స్పీడ్ అనేది మనం డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాం. విండ్ యొక్క వెలాసిటీ. సో స్టడీ స్టేట్ కండిషన్ కూడా మనం యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ కాన్స్టెంట్గా, రైట్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాన్స్టెంట్. సో దట్స్ వై వి కాల్డ్ యాజ్ స్టడీ స్టేట్ కండిషన్. సో ఈ స్టడీ స్టేట్ కండిషన్ని మనం అప్లై చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఫిగర్ నెంబర్ 11. ఒకవేళ డైనమిక్ స్టేట్, సో డైనమిక్ స్టేట్ ఎలా అంటే సపోజ్ విండ్ అనేది వేరీ అవుతుంది, విండ్ వెలాసిటీ, స్పీడ్, విండ్ స్పీడ్ అనేది. ఓకేనా, ఇనిషియల్గా హై ఉంటుంది, సడన్గా డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ని డైనమిక్ స్టేట్ అంటారు. సో ఈ డైనమిక్ స్టేట్ ఉన్నప్పుడు ఏ విధంగా పర్ఫామ్ అవుతుంది అనేది మన సిస్టమ్. సో దీన్ని కూడా రన్ చేస్తున్నాను. So first dynamic steady state condition waveforms. So this is the 3-phase voltage. Okay. So according to our waveform, figure number 11. Permanent magnet synchronous generator. So this is the 3-phase waveform. Phase A, phase B, phase C. Voltage. And this is the current. 3-phase current. Next, DC voltages. So these are the DC voltages. So this is the 3 waveforms. Okay, 3-phase voltage, 3-phase current, and DC voltages. So this is the normal steady state condition. So dynamic state lo kuda mana waveforms anedi మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, సో యూ కెన్ అబ్జర్వ్ ద వేవ్ ఫార్మ్ యాజ్ ఏ వోల్టేజ్, రైట్, కరెంట్, అండ్ ఆల్సో టార్క్, అండ్ ఆల్సో అవుట్పుట్ పవర్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్. సో ఫస్ట్ మనం టార్క్ని మెజర్ చేస్తున్నాము, సెకండ్ వన్ ఇస్ కరెంట్, థర్డ్ వన్ ఇస్ వోల్టేజ్, అండ్ ఫైనలీ అవుట్పుట్ పవర్. సో ఏ విధంగా మెజర్ చేస్తున్నారంటే టార్క్. సో ఈ విధంగా ఇనిషియల్గా హై ఉంటుంది, సడన్గా డిక్రీజ్ అయ్యి మళ్ళీ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. సో పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆటో స్కేల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వేవ్ ఫామ్ అనేది నీట్గా ప్రజెంట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కరెంట్. మీరు అబ్జర్వ్ చేసినారంటే ఇనిషియల్గా హై ఉంటుంది, సడన్గా డిక్రీజ్ అయ్యి మళ్ళీ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు ద విండ్ వెలాసిటీ, మన ఇన్పుట్ ఇచ్చే విండ్ వెలాసిటీ చేంజెస్ బట్టి అక్కడ కరెంట్స్ అని, వోల్టేజ్ కానీ, టార్క్ కానీ, లేదా పవర్ కానీ డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, డిఫరెంట్ వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ వోల్టేజ్. సో ఈ విధంగా. నెక్స్ట్ యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్. సో డిఫరెంట్ పర్ఫార్మెన్స్. సో ఎందుకంటే మనం సర్టెన్ టైం 0 నుంచి సర్టెన్ టైం వరకు విండ్ వెలాసిటీ 80 తీసుకుంటాను. సర్టెన్ టైం తర్వాత విండ్ వెలాసిటీ తక్కువ ఉండడం వల్ల కరెంట్ కూడా, వోల్టేజ్, టార్క్, యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అనేది డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ విండ్ వెలాసిటీ హెవీగా ఉండడం వల్ల వోల్టేజ్, కరెంట్ అనేది హెవీగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినారండి, రైట్. సో ఈ అబ్జర్వేషన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వేవ్ ఫామ్స్లో, టార్క్, వోల్టేజ్, కరెంట్ అండ్ పవర్. సో మీరు కంప్లీట్ అయిన తర్వాత సో మీకు నీట్గా వేవ్ ఫామ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇద్దాం. ఫ్రమ్ 0 to 0.3 wind velocity is 8 meters per second. From 0.3 to 0.76, after that 13 meters కాబట్టి సో కరెంట్ అనేది, వోల్టేజ్, కరెంట్ అనేది హెవీగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద వోల్టేజెస్, అండ్ దిస్ ఇస్ ద యాక్టివ్ పవర్ అండ్ reactive power, right. So this is the torque.